వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం విచారణ ఇప్పుడు చివరి దశకు వచ్చింది. ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి రాజ్ రెడ్డి అలాగే చాణక్యను నిన్న సిట్ అధికారులు విచారించారు. విచారణలో ప్రశ్నల వర్షం కురిచింది. అయితే ఈ 8 గంటల విచారణలో వీరిద్దరూ అసలు ఏం చెప్పారు, వారు చెప్పిన దాని ప్రకారంగా ఈ కేసు అంతిమ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చుట్టుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో విచారణ అయితే చివరి దశకు చేరుకుంది. నిన్న రాజ్ రెడ్డిని, చాణక్యని ఇద్దరిని కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేశారు. ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణలో వారిద్దరూ అసలు సిట్ అధికారులకి ఏం చెప్పారు, వారు చెప్పిన దాని ప్రకారంగా ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ కేసు వారి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే జగన్ ఆదేశాల మేరకే మేము ఈ ముడుపులన్నీ వసూలు చేశాం, ఈ డిస్టిలరీలన్నీ కబ్జాలు చేశాం, ఈ చీప్ లిక్కర్, ఈ జే బ్రాండ్లన్నీ కూడా తయారు చేయటం, వాటిని సరఫరా చేయటం, మొత్తం అంతా కూడా ఇవాళ కసిరెడ్డి రాజ్, చాణక్య ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించారు. కలిసి కూర్చోబెట్టి ప్రశ్నించిన నేపథ్యంలో రోజుకి 8 గంటలు విచారించారు. దగ్గర 100 ప్రశ్నలు పైగా వాళ్ళని వర్షం కురిపించారు. ఆ ముడుపులు వైట్గా ఏ రూపాల్లో మార్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఇది ప్రధాన ప్రశ్నలు. వాళ్ళని అడిగినాటిల్లో కూడా మొత్తం ఆ ముడుపుల సొమ్ముని వైట్గా ఏ రూపంలోకి మార్చారు, గోల్డ్లోకి ఎంత మార్చారు, వీటన్నిటి నేపథ్యంలో ఒక 4-5 డిస్టిలరీలు బయటపడ్డాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడేవాడు, ఈ లిక్కర్ గురించి వచ్చినప్పుడల్లా ఆయన ఏం చెప్పేవాడు, చంద్రబాబు హయాంలో ఏ డిస్టిలరీలు ఉన్నాయో అవే మాయి ఉన్నాయి, మేమేమి కొత్త డిస్టిలరీలకి అనుమతులు ఇవ్వలేదు, కొత్త డిస్టిలరీలకి చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారన్నాడు. మరి ఈ 4 డిస్టిలరీలు ఎక్కడాయి? ఇప్పుడు అదాన్ డిస్టిలరీ అది చంద్రబాబు హయాంలో ఉందా? ఎవరిది అది? అది విజయసాయిరెడ్డి అల్లుడు బినామీ అన్నారు. దాని మొత్తం అంతా చూసింది కసిరెడ్డి రాజ్, అతని తోడల్లుడు అవినాష్ రెడ్డి. అంటే ఇప్పుడు అదాన్ డిస్టిలరీయే కాదు, పాండిచ్చేరి తమిళనాడు లీలా డిస్టిలరీస్ ఎవరిది అది? అసలు ఆ పేరు ఎప్పుడన్నా విన్నారా? ఆంధ్రప్రదేశ్కి పాండిచ్చేరి లీలా డిస్టిలరీస్కి ఏంటి అసలు? అంటే అవన్నీ డమ్మీలని, అవి కేవలం పేపర్ల మీద మాత్రమే ఉన్నటువంటి డిస్టిలరీలని, అవి వాస్తవంగా క్షేత్రస్థాయిలో అవి లేవు, వాటి దగ్గర యంత్రాలు లేవు, వాటి దగ్గర ఈ మద్యం తయారీ వ్యవస్థే లేదన్నమాట. మరి అటువంటి వాటికి నువ్వు ఏ విధంగా 1400 కోట్లు, 1500 కోట్లు, 800 కోట్లు, 756 కోట్లు ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఎలా ఇచ్చావు? ఇప్పుడు అదాన్ డిస్టిలరీస్ అదేంటి, విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. మొదటి సమావేశం మా ఇంట్లోనే జరిగింది లిక్కర్ పాలసీ మీద. కాకపోతే పాలసీ చేసే ఐఏఎస్లు ఎవరు ఎక్కడ లేరు. అది కిక్ బ్యాక్స్ పాలసీ, అదేంటి లిక్కర్ పాలసీ కాదు. ఆ జర్నలిస్ట్ కాలనీలో మా దగ్గర జరిగిన సమావేశంలో వాళ్ళు నన్ను డబ్బులు అడిగారు, పెట్టుబడి ఇప్పించమన్నారు. ఎవరు? మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజ్, సజ్జల శ్రీధర్ రెడ్డి. నేను మా అరవిందో వాళ్ళకి చెప్పి మా వియ్యంకుడి కంపెనీకి నేను 60 కోట్లు వీళ్ళకి ఇప్పించానన్నా. స్పష్టంగా అక్కడ నీకు మనీ ట్రయల్, అరవిందో నుంచి 60 కోట్లు వీళ్ళకి వచ్చాయి. ఆ 60 కోట్లు ఇప్పించినందుకు మిథున్ రెడ్డి కూడా ముడుపులు తీసుకున్నాడు. ఏది? సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర. ఇప్పుడు అదేంటి, ఎస్పీవై ఆగ్రో, సన్హోక్, డికార్ట్ ఎక్కడికి వచ్చింది? పిఎల్ఆర్ ఖాతాలోకి వచ్చింది. ఇప్పుడు పిఎల్ఆర్ అంటే అదే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి, రామచంద్రారెడ్డి అంటే వీళ్ళ తాత అనమాట, మిథున్ రెడ్డి తాత. అంటే 5 కోట్లు నీకు అక్కడ స్పష్టంగా కనపడింది. ఈ 5 కోట్లే ఇవాళ మిథున్ రెడ్డి మెడకు చుట్టుకుందా? ఇంకా అంతకన్నా ఆధారాలు ఏం కావాలా?
మొత్తం అంతా బయటకు వస్తుంది. బంగారం ఎంత రూపంలోకి వెళ్ళింది, లేకపోతే ఆ హాస్పిటల్స్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, ఎన్ని సినిమాలు తీశారు, ఏది అసలు సినిమాలు కూడా తీశారు కదా. ఇవాళ ఒక 5-6 సినిమాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఒక్క కసిరెడ్డి రాజు ఇప్పటి వరకు బయటపడిన ఆస్తుల విలువే 2300 కోట్లట. అంటే మనం ఏంటి, అతను 20% వసూలు చేసుకున్నాడని. నిన్నటిదాకా మనకు వచ్చింది సాయిరెడ్డికి అతనికి మధ్య వివాదం ఈ ముడుపుల గోల్మాలని, ఆ పర్సంటేజీలు నీకెంత నాకెంత అన్న దగ్గర వాళ్ళ మధ్య వచ్చిన ఘర్షణ ఇవాళ సాయిరెడ్డి అప్రూవర్గా మారి కసిరెడ్డి రాజును బయటపెట్టాడు. ఆ రాజు ఇప్పుడు రాజశేఖర రెడ్డి సంపాదించిన కొద్దిపాటి అమౌంట్ ఇప్పుడు లెక్కకు చూస్తే వచ్చిందే 2300 కోట్లు. అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఈ మద్యం కుంభకోణంలో ఎంత పెద్ద మొత్తంలో చేతులు మారి ఉంటాయి అనేది, అంటే అంతిమ లబ్ధిదారికి ఇంకెంత అందింది. ఇప్పుడు వీళ్ళు 20% గాళ్లే కదా, అసలు 80% ఆయనకి వెళ్ళింది కదా. ఇప్పుడు ఇంకా 3 రోజులు కస్టడీ ఉంది ఎవరికి, కసిరెడ్డి రాజ్, చాణక్య వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. ఏది మిగతా వాళ్ళని కూడా, దిలీప్ను కూడా. ఇంకా సజ్జల శ్రీధర్ రెడ్డి అతను ఇంకా బిగిన్ అవ్వలేదు ఇన్వెస్టిగేషన్. అతను వ్యాపారి. వీళ్ళేంటి, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఖతర్నాక్స్. వీళ్ళంత సమాధానాలు చెప్పకపోవచ్చు. అన్ని సమాచారం మీ దగ్గరే ఉంది కదా, ఇంకా మేమేం చెప్పాలి అని వాళ్ళు అడ్డదిడ్డంగా అడ్డగోలు సమాధానాలు చెప్తున్నారు. వ్యాపారి వాళ్ళ సజ్జల శ్రీధర్ రెడ్డి మొత్తం అంతా బయటపెట్టే అవకాశం ఉందన్నమాట రేపొద్దున అతని కస్టడీలో. ఇప్పుడు ఎట్లా చూసుకున్నా కానీ నీకు అసలు వీళ్ళు అసలు ఒక బ్యాంకే పెట్టారట. ఊతూతి బ్యాంక్, లిక్కర్ బ్యాంక్. ఏది, ఈ మద్యం సొమ్ముతో వీళ్ళు విదేశాల్లో ఒక పెద్ద బ్యాంకునే కబ్జా చేశారంటే, ఒక బ్యాంకే వీళ్ళ కిందకి తీసుకొచ్చారంటే అసలు వీళ్ళని ఏవలా మనం మాట్లాడాలి. అనేక కంపెనీలు, అమెరికాలో కంపెనీలు పెట్టారు. ఎవరు, కసిరెడ్డి రాజు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అదాన్ డిస్టిలరీకి 732 కోట్లు ఇచ్చారంట. నెక్స్ట్ లీలా డిస్టిలరీకి 454 కోట్లు ఇచ్చారంట. అది ఎక్కడ, తమిళనాడులో ఉండేది. అసలు యూవీ డిస్టిలరీస్, ఈ యూవీ డిస్టిలరీస్ అంటే ఎవరిది, అరెట్ హాస్పిటల్స్. ఆ తీగల విజేందర్ రెడ్డి, ఆ తీగల ఉపేందర్ రెడ్డి, వాళ్ళకి 271 కోట్లు. ఇంకేదో ఎంఎస్ బయోటెక్ 851 కోట్లు. ఆ శర్వణి, దానికి వచ్చేసరికి నీకు దగ్గర మరి అదొక 894 కోట్లు. శర్వణి అనే డిస్టిలరీ పేరు విన్నావా అసలు ఎప్పుడన్నా? చంద్రబాబు హయాంలో ఈ డిస్టిలరీలు ఈ పేర్లే మనకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా? అసలు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్కడుంది అది? ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే దానికి 1472 కోట్లు చెల్లించారు, హైయెస్ట్ దానికి అనుకుంటా. వాళ్ళు ఏం చేశారు, దాన్ని బంగారం రూపంలోకి మార్చారు. ఇప్పుడు ఆ బంగారం ఏమైంది, అది ముఖ్యం అన్నమాట. ఎవరింట్లో కుర్చీలుగా మారింది. సింహాసనాలు చేయించుకున్నారా, కుర్చీలు చేయించుకున్నారా? నువ్వు సింహాసనం అనగా నీకు గుర్తొచ్చేది ఏంటి, గాలి జనార్దన్ రెడ్డి. అతను కూడా ఇట్లాగే ఇనప ఖనిజం విపరీతంగా కొల్లగొట్టి ఆ డబ్బును ఏం చేయాలో తెలియక ఓబులాపురం మైన్స్ అసలు కూతురుకు మొత్తం దిగేశాడు, పైనుంచి కింద దాకా భార్యకు దిగేశాడు. ఆ తర్వాత ఏంటి, సింహాసనం బంగారపుదని, ఇంట్లో బాత్రూమ్ బాత్ టబ్బులు బంగారంతో, కమోడ్స్. అసలు వెంకటేశ్వర స్వామికి కూడా ఒక కిరీటం ఇచ్చాడు. ఏది, 45 కోట్లతో కిరీటం తయారు చేసి ఇచ్చాడు. ఎందుకు ఇంత పిచ్చ ఏళ్ళకి అర్థం కావట్లేదు. ఈ బంగారం పిచ్చి ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్లలో అసలు ఎంత బంగారం కొన్నాడు, ఎంత బంగారు ఇతర దేశాలకి రవాణా చేశారు. అంటే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగింది దానికోసమేనా? అంటే వీళ్ళకి చెకింగ్ ఉండదా? గతంలో ఒక ఐఏఎస్ భార్య బంగారంతో గన్నవరం ఎయిర్పోర్ట్లో పట్టుబడింది అన్నారు. ఎవరా ఐఏఎస్? నీకు గుర్తుండే ఉంటుంది. అదేదో పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు మరి అంకబాబును కూడా అరెస్ట్ చేయాలని చూశారు, మన జర్నలిస్ట్ అంకబాబు. అంటే బంగారం రూపంలో పెద్ద ఎత్తున 1000 కోట్లు మార్చడం వాస్తవం. ఆ బంగారాన్ని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం వాస్తవం. గోల్డ్ బాండ్స్ రూపంలో ఎంత మార్చారు, గోల్డ్ రూపంలో ఎంత మార్చారు, ఇప్పుడు ఆ బంగారు నిల్వలు ఎక్కడున్నాయి? దీనిపైన వాళ్ళ ఈడీ ఎంటర్ కావాలి. ఈడీ ఎంటర్ అయితే తప్ప ఇందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటికి రావు.
ఓకే. సిబిఐ, ఈడీ ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తు కొలిక్కొచ్చిన తర్వాత అంతిమ లబ్ధిదారు అనేది తేలిన తర్వాత పూర్తిగా లోతైన దర్యాప్తు జరిపితే తప్ప ఇవాళ ప్రజాధనం కాపాడలేం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.